హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. నార్మల్గా ఏంటంటే నార్మల్గా వీడియో తీద్దామని తీస్తున్నాను. సో మా ఇల్లు ఇలా ఉంటుంది. ఇంకో రేకుల ఇల్లు అయితే ఈ లోపల రూమ్ ఎలా ఉంటుందో అదే ఇక్కడ ఉన్న రూమ్ ఎలా ఉంటుందో లోపల రూమ్ కూడా అలాగే ఉంటుంది. సో ఈరోజు సండే కదా, చర్చికి వెళ్ళి వచ్చేస్తాము. మేము సాస్పేట్కి వెళ్తాము, లేదంటే ఇంటి దగ్గర ఉన్న చర్చికి వెళ్తాము. ఇక్కడ పక్కకు ఉంటుంది చర్చి, అంటే కొంచెం దూరంలో ఉంటుంది, అక్కడికి వెళ్తాము. మా రూమ్స్ ఏమి అంత ఏదో దీనమైన స్థితిలో ఉంటాం మేము, అంటే అంత గొప్పగా ఏం లేదనమాట. అంతే. ఇక్కడ లోపల ఒక రూమ్ ఉంది కదా, అక్కడ అందులోనే వంట చేసుకొని అందులోనే పండుకుంటాం. ఇది హాల్ లాగా ఉంటుంది కొంచెం ఉండడానికి. ఇక్కడ అమ్మ చిన్న పాప వండిందిగో, కింద వండిందిగో పండింది పాప. సో పైన మా అత్తమ్మ చనిపోయింది. మా మామ ఉంటాడు. మా బావగారేమో అక్కడ బుద్దేరాలో సేవ చేస్తాడు. సో మేము ఇంటికాడనే ఉంటాము. మా ఆయన డ్యూటీకి వెళ్తాడు. అయితే నేను ఇంటికాడ ఉండి ఏం చేస్తానంటే బైబిల్ చదువుతా. పొద్దుట వంట చేస్తాను, తిన్న తర్వాత ఇంకా ఏం పని ఉంటుందండి, ఇక బైబిల్ చదివేసుకుంటా. ఇక సాయంత్రం ఉంటే సామాన్ బట్టలు ఉతికేసుకుంటా. మా రూమ్స్ ఇలా ఉంటుంది. నాకు జనరల్గా అంటే వీడియో తీయడానికి రాదు, కానీ తీస్తున్నాను అనమాట. తీయాలనిపించింది, తీస్తున్నాను. అక్కడ సబ్బులు పెట్టాను. సో ఒక సందర్భాన్ని చెప్తాను. ఇక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ నిలబడి చెప్తాను. రెండింతల ఆత్మ అంటే చెప్దాం అనుకున్నాను కానీ చెప్పనులేండి. అది చెప్దాం అనుకున్నాను, కాకపోతే అది సపరేట్గా చెప్తాను. ఎందుకంటే ఇది నార్మల్గా వీడియో తీద్దామని, ఇందులో వీడియో తీయడానికి ఏమో నేను తప్పితే ఇంకేం చూపిస్తున్నా, ఏం చూపెట్టలేదు. ఏముంది చూపెట్టడానికి? ఆయన ఇల్లు ఉంది, ఇంకా నేనున్నా, గడియారం, ఇంకా ఫొటోస్. లోపల రూము కిచెన్ ఉంటుందండి. లోపల రూమ్ కనిపిస్తుంది. పొయ్యి అక్కడ స్టవ్ ఉంది. సరే, లోపల మొత్తం చీకటి ఉంటుంది, ఏం కనిపించదు. లైట్ ఆఫ్ చేసిన. సరే, బాయ్ అందరు.